145 ఉంటుంది. కరెక్ట్ వెళ్ళి బిస్కెట్స్ ఇవన్నీ తీసుకున్నాం కదా, చూద్దాం ప్రైస్ అయితే ఎలా ఉంటుంది. అల్హమ్దులిల్లా అయితే ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాము మన డెస్టినేషన్కి. ఇదే అనమాట మా మస్జిద్, ఊర్లో ఉన్న మస్జిద్. ఏంటంటే వ్యాపారం లాస్ట్ ఫినిషింగ్ అనమాట. నేను వచ్చేటప్పటికి పెట్టి ఉంటుంది అనుకుని ఇందాక చూపించాను కదా, లేదు తిప్పిసరిలో అయితే మొత్తం తిప్పిసారు అనమాట. సేమ్ చూడండి ఈ ఎండలు ఎక్కడ మేడ పైన ఆరబెట్టారు మొత్తం. చూపిస్తాను చూడండి మీకు. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ గారి. అయితే ఈరోజు డే 26 అనమాట. ఇంచుమించు దగ్గరకు వస్తాం. 4:30 అవుతుంది టైం. ఇంకా 5:30 6:30 ఇంకా 2 అవర్స్లో మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం అనమాట. అయితే సైరీ టైం అవుతుంది. నైట్ చూస్తారు కదా దీని ముందు బ్లాగ్లో తీసుకున్న బిర్యానీ, అదే వదినమ్మ చేసిన చపాతీలు ఉన్నాయి. అది కొద్దిగా తినేద్దాం. తినేస్తే సైరీ అయిపోయింది. సైరీ చేసుకొని నమాజ్ వేసుకొని అయితే ఇంకా చాలా ఓకే. అయితే వెళ్ళి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాం. ఓకే అయితే మనం ఫేస్ వాష్ కూడా చేసుకున్నాం. వచ్చి కొద్దిగా స్టేషన్ ఏదో వచ్చినట్టుంది, కరెక్ట్గా బండి కూడా ఆపాడనమాట. ఎక్కడ ఏంటి స్టేషన్ చూద్దాం వెళ్ళి. ఏటున్నదండి ట్రైన్ నుంచి కిందకి బయటికి బయలుదేరా. బ్యాక్ సైడ్ ఏదో కనిపిస్తుంది స్టేషన్. చూస్తున్నారు కదా అన్నవరం. ప్రస్తుతానికి మనం అన్నవరం చేరుకున్నాం అనమాట. ఇది ఆల్రెడీ జనాలు ఎక్కువ మంది, చాలా తక్కువ మంది ఉన్నారు అన్నవరం. ఒక ఫ్యామిలీ దిగింది అంతే. ఇక్కడ నాకు కనిపించిన అది ఆ సైడ్ నుంచి ఇంకా 3 వస్తున్నారు ఇక్కడ. ఓకే అయితే మరి వెళ్ళి మనం మన సైరీ కంప్లీట్ చేసుకున్నాం. అన్నవరంలో ఎవరున్నారు మన ఫ్యాన్స్. అన్నవరం ఓకే. అదే అదే మనం తిన్నాం కదా రైస్ అండ్ చపాతీ. మిగిలిన రైస్ వేస్తాం అనమాట. అందులో చికెన్ స్పెషల్ చపాతీలు అండ్ కర్రీ ఉందన్నమాట. ఇంకా 15 minutes ఉంది టైం మనకి. సైరీ 17 minutes ఉంది టైం. ఇంకా 4:30 అవుతుంది కాబట్టి 4:55 కల్లా తినాలి మనం. 17 minutes ఆగేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే రైస్ తీసా. ఇదిగోండి చపాతీ. నైట్ మొత్తం 5 చపాతీస్ ఎంతో మిగిలేదు. అందులో నుంచి 4 వదిలేసి 1.5 పీస్ తీసాను అనమాట. ఎందుకంటే నాకు బిర్యానీతోనే కడుపు నిండిపోయింది అనమాట. చికెన్ ఏం పాడవలేదు. ఏసీలో ఉన్నాం కాబట్టి ఏం పాడలేదు. అలాగే ఉంది. అయితే మనది సైరీ అయిపోయింది అనమాట. ఇది ఆల్రెడీ చెప్పాను అబ్బాయి ఎలా కడగాలనేది. చూడండి కడిగిస్తేస్తాను. అండ్ ఇంకొక 4 చపాతీస్ని కర్రీ మిగిలిపోయింది. నేను తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా నమాజ్ వేసుకుంటే అయిపోయినట్టు. ఓకేనా? 5 అయిపోయింది ఆల్రెడీ. गरीबन मजा दिया आपको होया था स्टेशन का। क्या के అల్హమ్దులిల్లా మనది సైరీ అయిపోయింది. నమాజ్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది. ఇంకొక 40 minutes లేదా 1 hourలో మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం దువ్వాడ.
అప్పటిదాకా కొద్దిగా ఒక అరగంట స్లీప్ వేసేద్దాం, మళ్ళీ పడుకుందాం, మస్తుగా నిద్ర వస్తుంది. ఓకేనా? దిగాక కంటిన్యూ చేద్దాం. దువాడ స్టాప్ వచ్చింది అనమాట. దువాడ దగ్గరలో ఉన్నాం మనం. జనాలు నించుని ఉన్నారు అందరూ ముందు. స్టాప్ దిగిపోవడం ఇంకా. అల్హమ్దులిల్లా అయితే ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం మన డెస్టినేషన్కి. అదనమాట కనిపిస్తుంది వెనకాల వ్యాపారం దుబ్బాడ. వదినమ్మ కనిపించింది, కనిపించిందా? కనిపించలేదా మీకు? ఓకే అయితే మా వదిన మా అన్నయ్య వస్తుండే, అలాగే మా ఫ్రెండ్ కూడా అక్కడ వస్తున్నారు. 2 బండ్ల మీద బయలుదేరిపోవడం ఇంకా సింపుల్గా. ఓకే అయితే మరి ఇంటికి వెళ్ళాక కలుద్దాం. మరి మనం వచ్చే ట్రైన్ కూడా తీసాడు. ఎవరున్నారు మన దువాడలో? ఎవరైనా ఉంటే మన వీడియో చూస్తే కామెంట్ పెట్టుకోండి. ఓకేనా? ఉన్నారో లేదో మరి మన సబ్స్క్రైబర్లు, యూట్యూబ్ సబ్స్క్రైబర్లు దువాడ వాళ్ళు. టైం చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 6:24 అవుతుంది. బాగానే తెచ్చాడు, ఇచ్చే టైం తెచ్చాడు అనమాట మనకి. మనం దిగి ఒక 5 to 10 minutes అవుతుంది అనమాట. వెయిటింగ్, మన వెహికల్ వస్తే వెళ్ళిపోవడం మరి ఇంకా ఎక్సిట్. वडलपुरी में एक जिम है, वो मैं जाता रहता हूँ, हाई स्कूल का ऐसा रास्ता मिल मिल पिरा दे मालूम, कुरुम्बल मिल, वो लाइन में सीधे सामने चल के तो डांस को जिम रहता रे, वो जिम बात ఓకే. అయితే మరి మనం మా ఫ్రెండ్ కూడా వస్తే రిసీవ్ చేసుకోవడానికి ఎక్కిసాం అనమాట బండి మీద. వదినమ్మాలే మంచిగా వెనకాల వస్తున్నారు స్కూటీలో వాళ్ళు కూడా. ఇప్పుడే మా ఎప్పుడు వెళ్ళినా షాపింగ్ పికపింగ్ ఇదే అనమాట. ముజీబ్ నిన్న వీడికి చెప్పలేదు నేను బయలుదేరుతున్నట్టు. నిన్న అదే ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడితే ఫోటో చూసి ఈడే ఫోన్ చేస్తాడు, అయినా ఇటు బయలుదేరుతున్నా, ఏంటి ఎప్పుడు వస్తున్నా రావాలని. అయితే పొద్దున్న చెప్తాను లేరా అని చెప్తే లోపల కూడా వెళ్ళాలి. యాక్చువల్లీ 7:30కి తొందరగా వచ్చాడు అనమాట. మనం 6:30కి దిగిపోయాం కాబట్టి ఇంకా 1 hour ఉందని బయలుదేరిపోయాడు. ఓకే అయితే ఇంటికి వెళ్ళి మిగతా వ్యాపారం. అల్హమ్దులిల్లా అయితే ఫైనల్లీ మనం మన హోమ్ స్వీట్ హోమ్ వైజాగ్ వచ్చేసాం అనమాట. ఇంట్లోకి ఇదే మా ఇల్లు, వైజాగ్లో ఉండేది. మా లగేజ్ తీసుకొచ్చింది. ఇంకా మరి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుందాం. ఓకేనా? మధ్యాహ్నం నమాజ్ వెళ్ళేటప్పుడే కలుద్దాం. పనులు అయితే ఏం లేవు, ఫుల్ రెస్ట్ అన్నమాట. మా రూమ్ వ్యాపారం పడుకుందాం, అయితే రెస్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అవుతుంది? వాచ్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? 2:10 అవుతుంది అనమాట. అంతే ఇప్పుడే లేచా పడుకొని. నమాజ్ చదువుకున్నామని అనుకున్నా, టైం అయిపోయింది. మస్జిద్ కూడా వెళ్ళలేదు, రూమ్లోనే చదువుకుంటున్నాం అనమాట. అయితే పొద్దున్న 10 o'clock నుంచి మా అమ్మ వాళ్ళందరూ వ్యాపారం మొదలెట్టారు. ఏ వ్యాపారం అనుకున్నా అంటే సేమే అన్నారు. చూపిస్తాను చూడండి. ఇది చూస్తున్నారు ఆ ప్లేట్లో. ఇది ఏంటనుకున్నారు? ఇది ఇంట్లో చేస్తారు, హోమ్ మేడ్ సేమియా అనమాట. ఎలా అంటే ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా? వాళ్ళు చేస్తున్నారు, మా అమ్మల పిన్నవాళ్ళు పొద్దున్న 10 గంటల నుంచి కూర్చొని చేస్తున్నారు అనమాట. ఇది చూపిస్తా చూడండి మీకు. ఇది పిండి అనమాట. ఏం పిండి అనుకున్నారు? ఇది గోధుమ పిండి, మైదా పిండి 2 మిక్స్ అనమాట. 2 కలిపేలా. ఎలా అంటే ఇప్పుడు మనం రొట్టె చేసుకోవడానికి కలుపుకుంటాం కదా, చపాతీ చేయడానికి, సేమ్ అదే ఆ టైప్లో ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని సేమ్ ఇదిగోండి ఇలాగే రొట్టెకి ఎలా అయితే మనం ఇంత పీసెస్ తీసుకుంటాం, సేమ్ అలాగే తీసేసుకోవాలి. తీసుకొని అది దీనికి మిషన్ ఉండాలన్నమాట. మరి మీరు చాలామంది అందరికీ ఐడియా ఉందో లేదు తెలియదు, కానీ ఇలాగ మిషన్ ఉంటుంది. ఇది సేమ్ అయితే ఇప్పుడు మిషన్ ఉంటుంది. ఇలాగ ఒక చేతితో ఆటంలో పెడుతుంటే ఒకటి తిప్పుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి మావాడు, మా మేనల్లుడు చిన్నోడు మునాఫ్ అని. ఇది ప్రాసెస్. ఇలాగ తిప్పితే ఇలాగ వస్తుంది కింద వరకు. దీన్ని మళ్ళీ ప్లేట్ మీద తీసుకోవాలి. ఇలా ప్లేట్ మీద తీసుకొని వెళ్ళి ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే 1 గంట 2 గంటల్లో ఆరిపోద్ది అనమాట. ఇది దీని తర్వాత ప్రాసెస్ అంతే. ఇది ఎండలో ఆరబెట్టేస్తే అయిపోయినట్టే సేమే. ఇంకా నార్మల్గా మనం తెచ్చుకొని దాన్ని చేసుకోవచ్చు. ఎలా అంటే చూపిస్తాను ఉండి, అది కూడా అక్కడ ఎలా ఆరబెట్టే రేట్ అనేది. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇలాగా నాకు తెలిసినంత వరకు మా
ఎందుకు బ్రదర్స్ ఒక్కరు కూడా ఐడియా ఉండదు సేమ్ ఎలా ఏంటో కూడా తయారు చేయొచ్చు అని. ఈ ఫస్ట్ ఈ మిషనే చూసి ఉంటాయి, మిషనే తెలిసి ఉంటాయి, మిషన్ గురించి మిషన్ ఉండాలన్నమాట. ఇలా కానీ టేస్ట్ టాప్లో ఉంటుంది అనమాట. మీరు బయట కొనుక్కొని తింటారు కదా, బయట చాలా రకాలు నేను కూడా తీసుకుని వచ్చాను మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు. అది 1 కిలో సేమ్ ఈ ప్యాకెట్లో చూస్తున్నారు కదా, తీసుకొచ్చి 1 కిలో 80 రూపీస్ తీసుకున్నది. ఇది కూడా పనికిరావు అనమాట దాని దగ్గర, అంత టేస్ట్గా ఉంటుంది అది దీని దగ్గర. ఓకే, అయితే అది ఎలా ఆరబెట్టారని చూపిస్తాను చూడండి. అందులో ఇలా కవర్ వేసి కవర్ మీద ఇలాగ ఆరబెట్టేసారు అనమాట. చూసారు ఎలా అయిపోయిందో గట్టిగా. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఆరిపోయి గట్టిగా అయిపోద్ది అట్టలాగా. దీన్ని ఇలా నొక్కితే మొత్తం ఇరిగిపోద్ది అనమాట. ఇలా బాగా ఇప్పుడు నొక్కకూడదు, తడిగా ఉండేటప్పుడు నొక్కితే మళ్ళీ ముద్దలు అయిపోద్ది, అంటేసుకుంటుంది అనమాట. బాగా ఆరిపోయాక వైట్ కలర్లో అయిపోద్ది మొత్తం. అందులో ఉన్న వాటర్ తేమ ఉంటుంది కదా, మొత్తం ఆరిపోయి గట్టిగా అయిపోతే అప్పుడు దాన్ని నొక్కిసినా సరే మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది ఎలా ఇది ఎలాగ తయారు చేస్తా, ఇదిగోండి ఇది ఆల్రెడీ చేసి పెట్టినది, పొద్దున్నే చేస్తాను చెప్పాను కదా. ఇది ఆల్రెడీ డెక్స్లు అవి చూడండి మొత్తం ఇందులో క్రిస్పీగా ఎలా అయిపోయింది ఎండగా ఆరిపోయి. ఇది ఎలా ఉంటుంది రేట్ అనేది ప్రాసెస్ మళ్ళీ ఇంకో వేరే వీడియోలో చూపిస్తాను మీకు. రంజాన్ పండుగ రోజున ఎలా వండుతాం కదా ఈ సేమియా, ఇందులో వస్తుంది అనమాట. ఇది ప్రాసెస్ సేమియా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా రకాల సేమియాలు దొరుకుతాయి కానీ మార్కెట్లో ఇది ఇంట్లో చేసింది మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అది. ఓకే, అయితే మరి 2:15 అవుతుంది టైం, 2:10 కదా. ఈ వీడియో తీయడానికి 5 మినిట్స్ పట్టింది. ఇంకా నమాజ్ చేసుకుంటా నేను కూడా, జోహర్ నమాజ్ మధ్యాహ్నం ఆల్రెడీ మ్యాట్ వేసి పెట్టా ఇక్కడ. కలుద్దాం, కంటిన్యూ చేద్దాం మళ్ళీ. అల్హమ్దులిల్లా అయితే మంది నమాజ్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కూడా డ్రెస్ చేంజ్ చేసి కొద్దిగా మిగిలింది ఆట వెళ్ళి రప్ప ఆడిస్తాను. నా గురించి వెయిటింగ్ అక్కడ. నేను తిప్పుతాను ప్రత్యేకంగా నా గురించి తీసుకొని వచ్చాను, హైదరాబాద్ నుంచి వచ్చాను, స్పీడ్గా తిప్పుతానే. అయితే నేను పడుకొని ఉండిపోయాను అనమాట సమ్మా చేసి. అయితే కొద్దిగా మిగిలింది, వెళ్ళి మనం వీడియో గురించి అయినా సరే వెళ్ళి తిప్పుదాం. ఓకేనా, మనం ఇంకా డ్రెస్ మార్చేసుకొని ఏంటంటే వ్యాపారం లాస్ట్ ఫినిషింగ్ అనమాట. నేను వచ్చేటప్పటికి పిండి ఉంటుంది అనుకుని ఇందాక చూపించాను కదా, లేదు తిప్పిసరీలు అది ఉంది కానీ పిండి మాది కాదు, పక్కింటి వాళ్ళు వాళ్ళు తిప్పుకుంటారంట. వాళ్ళు వచ్చి కొడుకు వచ్చి తిప్పుతారంట. మిషన్ మన దగ్గర ఉంది కాబట్టి వచ్చి తిప్పుకుంటారు. మా ఇంట్లో ఉన్నది పిండి అయితే మొత్తం అవగొట్టిస్తున్నాం లేదు. ఈ వీడియో గురించి నేను వచ్చి లాస్ట్లో చేస్తున్నాను అనమాట. వాళ్ళు అమ్మలందరూ నాకు చెప్పేస్తున్నారు మొత్తం కష్టపడి పొద్దు నుంచి ఇప్పుడు దాకా మేము తీసుకుని లాస్ట్లో వచ్చి వీడియో గురించి చేస్తాను. అందుకోసం వీడియోలు అది కూడా చెప్పేస్తున్నాను నేను వీడియో గురించి అనమాట. ఇలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇలా తిప్పితే చూపించమ్మా కింద మన కిందకి అదే మా పిండి రెడీగా పట్టుకోవాలని చెప్పేసింది. ట్రై చేయండి ఇంట్లో. నేను చెప్పినట్టే సింపుల్ అనమాట. 2 పిండి మైదా పిండి కాదు, గోధుమ పిండి 2 పిండి కాకపోతే ఈ మిషన్ ఉండాలి. ఓన్లీ గోధుమ పిండి తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ తెలుసా. మైదా పిండి కొద్దిగా ఇందులో అది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. గోధుమ పిండి అనుకోండి ఈ మాత్రం ఇంటికి వచ్చేటప్పటికి పడిపోతుంటుంది కింద. మైదా మిక్స్ అయి వచ్చింది అనుకోండి ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదే గోధుమ తిప్పితే మాత్రం ఈ మాత్రం హైట్ వచ్చేటప్పటికి ఇంకా కొద్దిగా దిగేటప్పటికి ఇక్కడికి వెయిట్ ఎక్కువైపోయి రాలిపోతుంటుంది అనమాట. మాక్సిమం గోధుమ పిండి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎలా వండాలి ఏంటనేది నెక్స్ట్ వీడియో చూపిస్తారు మీరు. మా అమ్మ రంజాన్ వండుతారు కదా, అప్పుడు చూపిస్తారు దాని ప్రాసెస్. ఓకే, అయితే మరి అయిపోయింది వీడియో గురించి షార్ట్ తీసాం. కలుద్దాం తర్వాత ఏంటండి సాయంత్రం. ఇదిగోండి మొత్తం పిండి అయిపోయాక లాస్ట్లో కొద్దిగా మిగిలిపోద్ది అనమాట. ఇందులో మామిడి తిప్పుతున్నాడు ఉన్నవాడు, అది రాదు ఇంకా తిప్పినా సరే అందులో లాస్ట్లో అది ఉండిపోద్ది. సేమే దిగిందనమాట, లాస్ట్లో కొద్దిగా పిండి ఉండిపోద్ది అనమాట. ఇది జాలి నికల్ దబాగో చూసారు ఇలాగ జాలి వస్తుంది అనమాట. దీనికి చూసారు హోల్స్ ఉన్నాయి, చిన్న హోల్స్ సైజెస్ ఉంటాయి అనమాట మనకి. సేమే థిక్నెస్ ఇది మీడియం. ఇందులో చూస్తున్నారు కదా ఇది మీడియం సైజులో వస్తుంది అనమాట. ఇది ఇందులో ఇంకా 2 రకాలు 3 రకాల జాలీలు ఉంటాయి ఇందులో. దీని హోల్స్ బాగా సన్నంగా ఒకటి ఉంటుంది, ఇంకా దీనికంటే లావుగా ఒకటి ఉంటుంది. ఇది మీడియం అనమాట. ఎక్కడక్కడ డిస్మెంటల్ చేసి వచ్చేది. హ్యాండిల్ వేరేగా, మధ్యలో ఈ పిండి ఉండిపోయింది. ఇంకా అది రాదనమాట. ఎంత తిప్పినా సరే ఇంకా స్టక్ అయిపోతుంది, తీసి పారాల్సింది.
తిప్పి తిప్పి ఆయిల్ లాగా ఎలా వస్తుంది ఆయిల్లో రావడం కదా, ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి, అప్పుడు ఫ్రీగా తిరుగుద్ది. లేకపోతే మాత్రం అంతే. మార్కెట్లో దొరుకుతుంది ఈ మిషన్ హ్యాండిల్ అండ్ ఇది చాలా తక్కువ. ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. నేను బాగా చిన్నప్పుడు ఉండేటప్పుడు, నేను ఇప్పుడు 10 years రా, ఇప్పుడు నాది అంతా ఏజ్ 30 years. నేను 10 years 12 years ఉండేటప్పుడు నేనే కూర్చొని తిప్పాను అనమాట. ఇప్పుడు మా మేనల్ ఎలా తిప్పుతున్నాడు. మాడు చిన్నోడు కాదులే, మాడు కూడా 20 years, ఇప్పుడు 19-20 years దాకా వస్తుంది. మరి అంత ఏజ్ కాదు కానీ 16 అంట, 19-20 కూడా కాదు అనమాట. ఇంకా ఇది ఉంది, క్లీన్ చేస్తారు కదా, మళ్ళీ పెట్టేసి తిప్పుతారు. ఆ పక్కింటిలో వచ్చి వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు వచ్చాక తిప్పుతారు. ఓకే అయితే ఇదిగోండి లాస్ట్ 1 kilo పిండి మిగిలిన చెప్పాను కదా, మా పక్కింటిలో. పక్కింటిలో పిన్నల్లో అవుతారు అనమాట. మాకు కొడుకు వచ్చి తిప్పుతున్నాడు అనమాట. కెమెరా ఆన్ చేసి పెట్టి నేను మాట్లాడితే అందరూ సిగ్గుపడతారు. మగాళ్ళ మీద నవ్వు సిగ్గు నాకు అలవాటు అయిపోయింది. చేసి చేసి వీళ్ళు వింటుంటే నవ్వుతూ ఉంటారు అనమాట. ఇదిగోండి తిప్పడమే కూర్చొని. ఆ జబ్బల్లో బలం ఉండాలన్నమాట, ఆ భుజాల్లో, లేకపోతే లాగేసేది చెయ్య తిప్పి తిప్పి. అది చిన్నప్పుడు నేను తిప్పేటప్పుడు మొత్తం కూర్చొని తిప్పాను అనుకోండి, రూపాయి 2 రూపాయలు లేకపోతే 5 రూపాయలు ఇచ్చేవారు. నేను చిన్నప్పుడు, నాది 10 years 11 years అలా ఉండేటప్పుడు, అప్పుడు మా అమ్మలు తిప్పరా నీకు డబ్బులు ఇస్తారు 2 రూపాయలు, ఆ డబ్బులకి రూపాయికి 2 రూపాయలకి ఆశపడేలాగా తిప్పాను అనమాట. ఇప్పుడు అటువంటి ఏం లేవు. ఇప్పుడు 100 అంట. ఇప్పుడు ఇలా తీసి ఇలా వేయడం అయితే మొత్తం తిప్పిస్తారు అనమాట. సేమ్ చూడండి, ఈ ఎండలు ఎక్కడ మేడ పైన ఆరబెట్టారు మొత్తం. చూపిస్తాను చూడండి మీకు, మస్తు ఎండ ఉండాలన్నమాట. కలర్లు తేడా కనిపిస్తున్నాయి చూసారు. అవి రెడ్ కలర్గా ఉంది, వైట్ కలర్గా ఉంది. వైట్ కలర్ ఉన్నది ఏమొచ్చి మైదా పిండితో చేసింది. కొద్దిగా రెడ్డిష్ బ్రౌనిష్ రెడ్డిష్ లేకపోతే ఇది గోల్డిష్ మిష్టం ఏదైనా అనుకోండి. అదేమొచ్చి గోధుమ పిండితో చేసింది అనమాట. ఇది ఓన్లీ వీట్, ఇది మైదా, కొద్దిగా లైట్ ఇందులో గోధుమ కూడా ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ గోధుమ. ఎండలో బాగా ఆరిపోవాలి. ఓకే అయితే బయలుదేరా కిందకి, ఎండ ఎక్కువగా ఉంది. అయితే టైం ఎగ్జాక్ట్గా 6:09 అవుతుంది అనమాట. ఇక్కడ టైం ఎలా వచ్చి 6:12కి మన ఇఫ్తార్ టైం, అదే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు. హైదరాబాద్ ఉండేటప్పుడు 6:27 6:28 ఉండేది. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ వచ్చాం కాబట్టి టైం మారిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. అయితే వదినమ్మ ఏమొచ్చి ఇక్కడ అత్తారింటికి వస్తుంది కదా, వదినమ్మ కిచెన్ రూమ్లో ఆల్రెడీ వండేస్తుంది అనమాట. ఏంది బజ్జీలు అది వస్తున్నా. మా అమ్మ లేసి ఏమొచ్చి సర్బత్ అది చేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది. రూఅబ్జా ఎక్కడన్నా సరే రూఅబ్జా ఫ్రిడ్జ్లో లేదు. ఇదిగోండి చేసి బాటిల్లో చేసి పెట్టింది. అది కొద్దిగా కూలింగ్ చల్లగా వద్దు, తాగేటప్పుడు బాగుంటుందని. అదనమాట వ్యాపారం మన వైజాగ్లో ఇఫ్తార్. డేట్స్ ఇది తినేసి తిన్నాగా మస్జిద్కి బయలుదేరుతాం మనక. ఓకేనా? యాక్చువల్లీ మస్జిద్లో కూడా ఉంటుంది, అక్కడ ఉన్న మస్జిద్లో ఈ మస్జిద్లో కూడా ఉంటుంది, కానీ వెళ్ళలేదు. ఇంట్లో అమ్మ చూసుకుంది కాబట్టి ఇక్కడ ఉంటున్నా. ఒకవేళ 3-4 డేస్లో మస్జిద్కి వెళ్తే మస్జిద్ కూడా పెడతాను, నేను చూపిస్తా ఇక్కడ మస్జిద్లో ఎలా పెడతారు ఏంటని. ఇదిగోండి తింటూ ఉన్నాను డేట్స్ బజ్జీలు, మళ్ళీ ఇది యాడ్ అయ్యింది, మళ్ళీ ఇది యాడ్ అయ్యింది. అన్నీ తినలేము కానీ నమాజ్ టైం అయిపోద్ది, నమాజ్ నుంచి వచ్చాక. ఓకే అయితే మస్జిద్కి బయలుదేరదాం, టైం అవుతుంది.
ఓకే, అయితే మస్జిద్కి బయలుదేరిపోయాయి అనమాట. బై వాక్ నడుచుకుంటూ. ఇంకా అజాన్ ఇవ్వలేదు, మనం వెళ్తూ దారిలో ఇచ్చేస్తారు. మన హైదరాబాద్ రూమ్లోకి మస్జిద్కి ఎంత దూరం, సేమ్ ఇక్కడ మా ఊర్లో ఉన్న ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో నా రూమ్కి మస్జిద్కి అంతే దూరం అనమాట. అజాన్ వినిపించదు, ఎందుకంటే మొత్తం ఇక్కడ అన్ని హైట్ బిల్డింగ్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, మొత్తం మస్జిద్ మధ్యలో అయిపోయింది ఊరి సెంటర్లో. చుట్టూ రౌండ్ బిల్డింగ్స్ అయిపోవడం వల్ల అంతగా వినిపిది అనమాట. అజాన్ లాస్ట్ వరకు రాదు, అందుకోసం ఎల్లీగా బయలుదేరాం. సో ఇస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అది వెళ్తూ మా ఫ్రెండ్ కనిపించింది అనమాట. బండి దొరికిసింది, అజాన్ కూడా ఇస్తుంది, బండి దొరికింది. బండి మరి మీకు వినిపిస్తుందో లేదో అజాన్, కానీ నాకైతే వినిపిస్తుంది. రికార్డ్ అవుతుందో లేదో జస్ట్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ వ్యూ వస్తాను. ఇదే అనమాట మా మస్జిద్, ఊర్లో ఉన్న మస్జిద్ ఇది. ఎంట్రన్స్, మన మస్జిద్ ఎంట్రన్స్. అల్హమ్దులిల్లా అయితే నమాజ్ చదువుకొని మస్జిద్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి కాదు, మా పిన్నల ఇంటికి వచ్చాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో వైఫై లేదన్న. హైదరాబాద్లో అయితే రూమ్లో వైఫై ఉంది, లేదా ఎయిర్పోర్ట్ వైఫై యూజ్ చేసుకుంటా. ఇక్కడ మా పిన్నలకి ఏంటంటే, ఇక్కడ ఇది గవర్నమెంట్ తరఫు నుంచి వస్తుంది కదా మనకి, ఏంది టీవీతో పాటు సెటప్ బాక్స్ వస్తుంది. దానికి జియో కనెక్షన్ లాగా అనమాట. సేమ్ మనకి సెటప్ బాక్స్లోనే ఇంటర్నెట్ వస్తుంది, వైఫై ఇక్కడ మన ఇక్కడ నడుస్తుంది ఆంధ్రాలో. మరి తెలంగాణ ఉందో లేదో నాకు ఐడియా లేదు. నార్మల్ 300 ఎంత రీఛార్జ్ చేసుకుంటే మంత్లీ మొత్తం మనం అది టీవీ కనెక్ట్ చేసుకుని నెట్ యూస్ చేసుకోవచ్చు, ప్లస్ యూస్ చేసుకోవచ్చు. అయితే ఇందాక 6 o'clock వచ్చిన వీడియో పెడదామని నెట్ ఓపెన్ అవ్వట్లేదు, డిస్కనెక్ట్ అయిపోయి ఉంది. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. కనెక్ట్ అయితే అప్లోడ్ చేయాలా ఈరోజు, నిన్నటి వ్లాగ్ ఈరోజు. అయితే టైం ఎగ్జాక్ట్గా 9:35 PM అవుతుంది నైట్. ఇది మా అక్కల బాబుది, పెద్ద బాబుది అనమాట. అంతే పెద్ద మేనల్లుడిది. ఫోన్ ఇది వీడియో తీస్తుంది, చిన్న మేనల్లుడు. ఇందాక చూపించాను కదా వీడియోలో, సేమ్ ఎత్తిపోయేటప్పుడు స్పెట్స్ పెట్టుకున్నాడు వాడు. వీడియో తీస్తుంది. ఏంటంటే మా పిన్నల ఇంటికి వెళ్ళాను కదా, అదే చెప్పాను కదా మనకి సెటప్ బాక్స్తో పాటు వస్తుంది నెట్ అని. చాలా స్లోగా ఎక్కుతుంది అనమాట. నేను ఇఫ్తార్ నుంచి వచ్చేసాక పెట్టాను, అప్లోడ్ పెట్టేసి మా అక్కల ఇంటికి వెళ్ళాను అనమాట. మా అక్కని తీసుకుని వద్దాం మా ఇంటికని వెళ్తే వచ్చి దగ్గర ఒక 15 minutes 20 minutes అయింది, కానీ 2-3% ఎక్కి ఆగిపోయింది. ఇంకేం చేయాలి, మా పని చేయలేదు, నెట్ లేదు, ఇంట్లో నెట్ లేదు, మొబైల్ నెట్ చాలదు, నాది 5G రాదనమాట. అయితే మా పెద్ద మేనల్ని అడిగితే నాది 5G మామయ్య, అన్లిమిటెడ్ ఎంతైనా వస్తుందని చెప్తే ఎగ్జాక్ట్గా 7 o'clock వచ్చి కూర్చోడు మేడ పైన. ఆ వీడియో అప్లోడ్ చేసి నిన్న వ్లాగ్ Day 25 ఆడదే. ఇప్పుడు టైము 9:30 అవుతుంది అనమాట. అంతే 9:20కో 9:25కో అప్లోడ్ అయిపోయింది వీడియో. ఈ వీడియో ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాను మళ్ళీ ఈరోజు వ్లాగ్ది. అంతే ఇంచుమించు 7 to 8, 8 to 9, 2.5 hours పట్టింది ఆ వీడియో. ఎంత అనుకున్నారు, 29 minutes 30 minutes నిన్నటి వ్లాగ్ Day 25. అది ఇంచుమించు 4Kలో నేను ఎడిట్ చేసి 4Kలో సేవ్ చేస్తే దగ్గర 14 GB తీసుకుంది స్పేస్. 14 GB తీసుకుంది అనమాట. ఆ 14 GB నా యూట్యూబ్లో ఎక్కడానికి 2.5 hours పట్టింది. అదే ఎయిర్పోర్ట్లో ఉంటే అదే 14 GBది ఇంచుమించు ఒక 20 minutes, ½ an hourలో ఎక్కేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఈరోజు నమాజ్ టైమింగ్స్ కూడా చేంజ్ చేశాను అనమాట. అది తాకరాత్ అంటారు. లాస్ట్ 27th డేన జాగరణ చేస్తారు ఇక్కడ. నేను హైదరాబాద్లో ఉండేది అయితే లాస్ట్ 21st నుంచి 30th రోజు దాకా లాస్ట్ 10 days కంటిన్యూ జాగరణ చేస్తారు. ఒక్కొక్క దగ్గర ఒకలా పెడతారు సిస్టమ్. ఇక్కడ ఏంటంటే 27th జాగరణ చేస్తారు. యాక్చువల్లీ అజాన్ 8 o'clock ఇచ్చి 8:30కి నమాజ్ ఫినిష్ అయిపోద్ది. ఇప్పుడు అజాన్ ఎలా ఇచ్చారంటే 9:30కి అజాన్ ఇచ్చారు, 10 o'clockకి నమాజ్ అనమాట. నమాజ్కి బయలుదేరారు. ఆల్రెడీ ఇందాక మస్జిద్ చూపించాను కాబట్టి వీడియో చూపించిన అవసరం లేదు. నేను కూడా వెళ్ళి నమాజ్ చదువుకుని వస్తాను. నా మొబైల్లో కూడా ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది, 20% వస్తుంది. నమాజ్ నుంచి వచ్చాక నైట్ డిన్నర్ ఏదో ఆగొట్టేసి బ్లాగ్ ఫినిష్ చేద్దాం ఈరోజుది. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. ఓకే, టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11:35 PM అవుతుంది నైట్దే. ఇంకా 25 minutesలో 12 AM అయిపోద్ది అనమాట. మస్జిద్కి వెళ్ళి వస్తే నమాజ్ చదువుకొని మొబైల్ కూడా ఛార్జ్ ఎక్కేసింది. అయితే ఇంకా డిన్నర్ చేయలేదన్నమాట, డిన్నర్ చేద్దాం. అయితే అంతలోపటికల్లా ఆగలేస్తుంది కొద్దిగా. ఇది కరాచీ బ్యాగ్లో తీసుకున్నాం కదా హాజల్నట్, అదే దీని ముందు వ్లాగ్ నెంబర్ 25లో ఉంటుంది. కరాచీ బ్యాగ్లో వెళ్ళి బిస్కెట్స్ ఇవన్నీ తీసుకున్నాం కదా, చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. అయితే
కంప్లీట్ చాక్లెట్. లానా ఏదైనా నెట్ వస్తుందేమనుకున్నాం. డ్రై ఫ్రూట్స్ లాగా ఎందుకు వేసాడు కదా, చాక్లెట్ లాగా నట్స్ లాగా అలా ఉంటుంది అనుకున్నాను, కానీ కంప్లీట్ డైరీ మిల్క్ చాక్లెట్ లా ఉంది. పైన పటారం లోన్ లొటారం అంటుంది. ఓకే, అయితే ఇంకా డిన్నర్ ఫినిష్ చేసి ఈరోజు బ్లాగ్ ఫినిష్ చేద్దాం, ఓకేనా? డిన్నర్ రైస్, ఫిష్ ఫ్రై, గ్రేవీ, దాల్. వైజాగ్ వచ్చేసాం కదా, వైజాగ్ వచ్చేస్తే మరి ఇంకా చేపలకి కరువు ఉండదు. అక్కడ హైదరాబాద్లో ఉంటే ఓన్లీ చెరువు చేపలు దొరుకుతాయి, ఈ సముద్రం దొరకవు. ఇక్కడికి వస్తే మనకి సీ ఫిష్ దొరుకుద్ది అనమాట వైజాగ్లో. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్, చూసారు కదా. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. ఈరోజు వ్యాపారం అయిపోయినట్టే, నో వర్కౌట్. రేపటి బ్లాగ్లో చేయాలి వర్కౌట్. మార్నింగ్ సైరీ చేసుకున్నాక నమాజ్ చదువుకుని వచ్చి